ఉత్తరేని పౌడర్ కూడా వేర్ల పౌడర్ తీసేసి మధ్యలో కలుపుకొని తాగితే మనం చిమ్మిచ్చిపోతుంది అంటారు కదా, అట్లా తయారైంది ఇది. మీరు ఐరన్ టెస్ట్ చేసుకొని, హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకొని మనం ఒక బాటిల్ వాడి మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ప్లస్ ఇంకా ఏమొస్తుందంటే ఈ పౌడర్ వల్ల ఏంటంటే బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల లివర్ పాడవుతుంది, హిమోగ్లోబిన్ పెరిగే లెవెల్ కొద్దిగానే ఉంటుంది. ప్లస్ దీనివల్ల వచ్చే ఈ ఐరన్ వల్ల వచ్చే మనకి దాన్ని ఏమంటారు ఫెరస్ ఆక్సైడ్ ఉంటాయి కదా, అవి బ్లడ్లో స్కేరింగ్స్ ఫామ్ అవుతాయి, బ్లడ్ వెజల్స్లో స్కేరింగ్స్ ఫామ్ అవుతాయి. అవి ప్రాసెస్ చేయాలంటే కిడ్నీకి కూడా ప్రాబ్లమే. అంటే మనకి ఇది ఇండైరెక్ట్గా బాడీలో ఉన్న టాక్సిన్స్ పోతే హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్కరు లేడీస్ అయితే మినిమం 10 days వాడుకోవాలి. వాళ్ళకి మెన్స్ట్రల్ టైం ఉంటుంది కదా 10 days. మనం జెంట్స్ అయితే టెస్ట్ చేసుకొని హిమోగ్లోబిన్ 13+ వచ్చేదాకా వాడుకోవాలి. 13+ వచ్చిందనుకో మనకు ఫ్యూచర్లో అప్పటి వరకు ఏమైనా బీపీలు షుగర్లు ఉంటే రాకుండా ఉంటాయి, అదేవిధంగా క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. హిమోగ్లోబిన్ 13+ ఉంచుకుంటాయి. అలా తింటుంటే అలా 13+ ఉంది కదా అని చెప్పేసి మనం కన్జ్యూమ్ చేసేది ఎక్కువ చేయదు. ఎందుకంటే మనం ఎంత క్యాలరీస్ తింటామో అంత బర్న్ చేసినట్టు ఉంటాయి. ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలోకి వచ్చింది అనుకో షుగర్ కంపల్సరీ వస్తుంది. అట్లా ఆ విధంగా మనకి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక మనకి స్ట్రోక్స్, మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి? పెరుగుతున్నాయి. పోయినసారి ఈసారి కాదు, పోయినసారి ఇంటర్మీడియట్లో మన హైదరాబాద్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్ 2nd year పిల్లడు స్ట్రోక్తో చనిపోయినా లేదా ఎగ్జామ్ హాల్లో? స్ట్రోక్తో చనిపోయింది. ఎందుకు కారణం? ఎందుకు? స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఏదైనా వెజల్స్ డ్యామేజ్ ఉన్నాయనుకో స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చూడు, ఇంతకుముందు పెరాలసిస్ ఇట్లా రాకపోయేది. పెరాలసిస్ ఎవరికి వచ్చేది? 70 ఏళ్ళ తర్వాత బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయితే పెరాలసిస్ వచ్చేది. ఇప్పుడు చూడండి పెరాలసిస్ వస్తున్నాయి. 20 years నుంచి 40-50 years ఉన్న వాళ్ళు పెరాలసిస్ స్ట్రోక్స్ గురవుతుండ్రు. ఎట్లయితుంది చూడండి, వాళ్ళకి మ్యాక్సిమం ఎట్లయితుండ్రు, బ్రెయిన్లో సీపేజ్ అయ్యి క్లాట్ అయి ఫామ్ అయ్యి. ఇది ఏ పెరాలసిస్ కేసు అన్నా చూడండి, నేచురల్గా పెరాలసిస్ వచ్చిన కేసులు ఒక్కట్లేదు. ఎందుకంటే బ్రెయిన్లో ఉండే సెల్స్, బ్రెయిన్లో ఉండే న్యూరో సిస్టము మనకి వెంట్రుక కంటే పలచగా ఉంటుంది. అలాంటి ఇప్పుడు ఇలాంటి మనం మెడికేషన్ వల్ల మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల అది ఏమైతే డ్యామేజ్ అయిపోయి ఎప్పుడన్నా స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ప్రెషర్ పెరిగి బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి చూడండి, మనం ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఒకప్పుడు దాదాపు ఒక 20-30 years బ్యాక్ చూసుకుంటే 70 ఏళ్ళు ఉన్న రాజకీయ నాయకులకు వచ్చేది పెరాలసిస్, అది హార్ట్ ప్రాబ్లమ్స్. పేపర్లో వచ్చేది ఫలానా రాజకీయ నాయకుడు హఠాన్ మరణం. కానీ ఇప్పుడు రోజు ఉంటాయి ఒకటి పేపర్లు రాదు. ఎందుకు కారణం అంటే మనం ఫస్ట్ తీసుకునే ఆయిల్. ఇప్పుడు మనకి పల్లీలు పట్టిస్తే 3 kilos పట్టిస్తే కిలో వస్తుంది. మన పల్లి నూనె ఎంత దొరుకుతుంది? 3 kilos పల్లీలు అంటే ఎంత అవుతుంది కాస్ట్? నేను 2012 నుంచి పట్టించిన ఆయిలే వాడటండి. సిటీలో దొరికిపోయింది. ఇక్కడ మీ దగ్గరనే ఒక గాను ఉండేది, ఆడ ఒక లేడీ పట్టేది. ఆమె ఎంత సతాయించేది అంటే అంత సతాయించేది. వస్తే పట్టించుకోవడానికి కంపెనీలకి పట్టించి ఇచ్చేది అన్నట్టు. ఫార్మా కంపెనీలకి ఇచ్చేది. మనం పట్టుకొచ్చేస్తే వెయిట్ చేయంగా ఇచ్చేది. నేను ఒక్కొక్కసారి హైదరాబాద్లో కొనుక్కొని కరీంనగర్లో పట్టించుకొచ్చుకుంటాను. కరీంనగర్లో ఉండేది, కరీంనగర్లో పట్టించుకొచ్చుకోండి. కానీ ఇప్పుడు చూడండి, నేను ఒక 2016లో నేను సన్ఫ్లవర్ ఆయిల్స్ పట్టించుకున్నాను. మా క్లయింట్ గజ్వేల్లో ఇంత బ్యాగ్ ఇచ్చింది, మన యూరియా బ్యాగులు ఉంటాయి కదా, దాని నుండి ఫుల్ సన్ఫ్లవర్ గింజలు ఇచ్చింది. పట్టిస్తే కేజీ బాగా వెళ్ళింది. పట్టిస్తే అంటే సన్ఫ్లవర్ ఎంత పడాలి? ఒరిజినల్ కాస్ట్ 1500 నుండి 2000 పడుతుంది. మనకి ఎంత దొరుకుతుంది? మనంతా పొల్యూటెడ్ అయ్యేలా కదా.
రిఫైన్డ్ ఆయిల్ నేచురల్ ఆయిల్ని రిఫైన్ చేస్తే కాస్ట్ పెరగాలి. ఇప్పుడు పల్లి నూనె ఇప్పుడు 3 కిలోలు పట్టిస్తే కిలో వెళ్తుంది. 3 కిలోల పల్లీలు ఎంత? ఇప్పుడు హోల్సేల్ అనుకున్నప్పుడు రైతు దగ్గర కొన్నప్పుడు 100 రూపాయలు అనుకోండి, మనకు దొరికే 120, 150 పడుతుంది. 100 రూపాయలు అనుకున్నా 300 దాడుతుందా లేదా? అవునా? పట్టించినందుకు కాస్ట్ అంటే 400 పడుతుంది. అదే కంపెనీ వాడు తయారు చేస్తే రిఫైన్ చేయాలి, ప్లస్ దాన్ని ప్యాకింగ్ చేయాలి, మార్కెట్ చేయాలి. ఇంకెంత కావాలి? 500 పైన పడాలి. కానీ ఎంతకు వస్తుంది? 100 రూపాయలు చిల్లర. మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం వాడికి ఇంత చీప్లు ఎట్లా ఇస్తుండు, ఇది వాడదామా అని. మనం 10 రూపాయలు తక్కువైతే అదే కొనుక్కోసుకోవడానికి చూస్తాం. అవునా కదా? అదేం లేదు. జస్ట్ మనం పెయింట్స్ ఎత్తాం చూసినామా, పెయింట్స్లో ప్రైమర్ ఉంటుంది, దాంట్లో ఏ కలరు 5 ml to 8 ml అయితే అది ఆ కలర్ తయారవుతుంది. సేమ్ ఇలా మనకు పెట్రోల్ డీజిల్ చేసినాక క్రూడ్ వెళ్తుంది, వాటర్ లాంటి బేసిక్ క్రూడ్ వెళ్తుంది. ఆ క్రూడ్లో ఏది 50 ml అయితే ఆయిల్ అవుతుంది. మన బాడీకి అన్నీ అది. అందుకే డ్యామేజ్. మార్చుకోవాలి, మనం మార్చుకోవాలి. అయితే అయితే మనకి నేచురల్గా మనం ఇంట్లో అలాంటి అవకాశం ఉందా అంటే ఉంది. ఉందా? ఉంది. కిచెన్